కేంద్రంలో అత్యవసర ఫలితాల తర్వాతన 2019 తర్వాత ఇది 2024 తర్వాత జరిగిన 4 ఎలక్షన్స్ హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర, అదే సందర్భంలో ఈ 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో ప్రధానమైనటువంటిది. ఈ ఎన్నికలకి సంబంధించి 4 చోట్ల 2 గెలిచారు. 2 INDA కూటమనాల, లేకపోతే ఇది జార్ఖండ్కి, హర్యానాలోని బీజేపీ గెలిచింది. అదే సందర్భంలో అప్పుడే జరిగినటువంటి ప్రధానమైనటువంటి ఇది హర్యానా అనే చోట్ల బాగా ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది అన్నటువంటి చోట్ల హర్యానాలో బీజేపీ మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. మహారాష్ట్రలో ఉన్న ప్రభుత్వం మళ్ళీ ఫామ్ చేయగలిగింది. అదే సందర్భంలో జార్ఖండ్ లాంటి చోట్లన ఓటమి పాలైంది భారతీయ జనతా పార్టీ. అది పక్కన పెడితే ఇప్పుడు వాట్ నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఢిల్లీ ఎలక్షన్, ఇది 5వ ఎన్నిక అనాలి. ఈ 5వ ఎన్నిక సందర్భంగా ఏం జరిగేటటువంటి అవకాశం ఉంది అంటే గెలుస్తుందా, ఓడుతుందా? ఇది $1 మిలియన్ ప్రశ్న. ఢిల్లీలో అయితే అవకాశాలు తక్కువ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ బలమైన నాయకుడు లేడు, వ్యవస్థీకృతంగా ఉంది, పార్టీ స్ట్రాంగ్గానే ఉంది. దాదాపు 30% ఓట్లు ఖాయంగా వస్తాయి. కానీ మిగతా తటస్థుల ఓట్లు లాక్కునేటటువంటి ఇది లేదు. నరేంద్ర మోడీ ప్రస్తుతానికి మోడీని ముందు పెట్టి ప్రచారం చేస్తున్నారు. కేజ్రీవాల్ని టార్గెట్ చేస్తున్నారు నరేంద్ర మోడీ. గెలిస్తే మోడీ మ్యాజిక్, ఓడితే కేజ్రీవాల్ గొప్పతనం, ఇది క్లియర్.